యేసుప్రభు అనే ఒక దేవుడు ఉన్నాడు అన్న. మనం తెలుసు తెలియకో పాపాలు చేస్తూనే ఉన్నాం, తప్పులు చేస్తూనే ఉన్నాం. అయితే మన పాపానికి మేకలు లేదా కోళ్ళు ఈ రక్తం మనకి క్షమాపణ ఇవ్వదు ఎప్పటికీ కూడా. అయితే ఏంటి మన పాపానికి పరిష్కారం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చారు. దేవుడు భూమి మీదకి వచ్చాడు. వచ్చి మనందరం పాపం చేసిన వారమే. ఆయన పాపము చేయకుండా మన అందరి పక్షాన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి మనందరినీ కూడా దేవుడున్న లోకానికి తీసుకెళ్ళాలనుకున్నాడు. ఆయన వచ్చాడు భూమి మీదకి. ఇప్పుడు ఆయన నమ్ముకోవడం ద్వారా ఏంటంటే భూమి మీద మనకు ఆశీర్వాదం ఉంటుంది. అలాగే మరణం తర్వాత ఏదో రోజు చచ్చిపోతాం కదమ్మా అందరం కూడా. ఆ చనిపోయిన తర్వాత అసలు మనిషి ఎక్కడికి వెళ్తాడు ఎప్పుడన్నా ఆలోచిస్తాం. ఎందుకంటే చనిపోవడం అనేది పెద్దగా పట్టించుకోం. తర్వాత ఎవరో తీసేస్తారులే అనుకుంటాం. అసలు చనిపోతే ఏమవుతుంది అన్నదే ఇప్పుడు చూడండి. ఇంత పెద్ద వృక్షానికి ఇంత విత్తనం ఉంది. ఫస్ట్ ఆ గింజ ఇంతే ఉంటుంది అమ్మ, మనం చూస్తుంటాం. కానీ ఆ గింజలో ఇంత వృక్షం ఇంత చెట్టు ఉందన్న సంగతి మనకు వచ్చిన తర్వాత తెలిసింది. అలాగే మనం చనిపోయిన తర్వాత మరొక లోకం ఉంది. చూడండి, గొంగళ పురుగు చూస్తారా? ఎప్పుడు గొంగళ పురుగు చూసారండి? తెలియదు. గొంగళ పురుగు అంటే అలా పాకుని వెళ్ళి గూడెట్టుకుంటారు. దాన్ని ఏమంటారు? బొచ్చుల పురుగు అంటారు. బొచ్చుల పురుగు. ఆ బొచ్చుల పురుగు ఫస్ట్ వెళ్ళి ఒక గూడు కట్టుకుంటుంది, ఒక గూడులో ఉంటుంది. ఆ గూడు తర్వాత ఏమవుతుందో తెలుసా? ఎప్పుడన్నా చూసారా? సీతాకోక సిరికి అంటారు. మీరేమంటారు? ఆ గాగ చూడండి, ఒక అసహ్యమైనటువంటిది గాగలుగా మారినప్పుడు దాన్ని పిల్లలు పట్టుకుని ఆడుకుంటారు, ఆడతారు కదా. అంటే మన జీవితాలు కూడా ఎలాంటివి అంటే గొంగల పురుగులు, అదే బొచ్చుల పురుగు లాంటివి. కానీ తర్వాత మన మరణం తర్వాత మన అందరం గాగాల మాదిరిగా మారుతాం. అంటే మనకు ఒక రూపం ఉంది. ఈ చెట్టులో ఇంత వెక్కలో ఇంత పెద్ద ఆకారం దాచాడే, ఈ శరీరంలో కూడా ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి భూమి మీద ఒకే ఒక్క మనిషి లేదా ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయన పేరు యేసు ప్రభు. ఆయన్ని మీరు నమ్ముకుంటే మరణం తర్వాత దేవుడున్న లోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది.